హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనిబాబు ముస్లిం. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేశాను రీసెంట్గా ఒక డెమో ఫిలింలో. నా డెమో ఫిలింలో ఒక క్యారెక్టర్ చేశాడు. అతనికి యాక్టింగ్ అంటే చాలా పిచ్చి. అండ్ మేము కలిసినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, ఏంటి బ్రో మీరు ఏం చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాడు. అండ్ కొత్త వాళ్ళు మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని తెలుసుకుంటారని నాకు అనిపించింది, మనోడిని మనం పరిచయం చేయడం త్రూ నా. సో చూడండి, వీడియోని చివరి వరకు చూడండి, ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది, ఓకేనా? ఎందుకంటే ఇండస్ట్రీ చాలామంది జూనియర్ యాక్టర్గా వెళ్తే ఎంతో కొంత డబ్బులు వచ్చేస్తాయి, ఈలోపు మనం సర్వైవల్ అవ్వచ్చు, ఏదో పని చేద్దాం ఇలా అనుకుంటుంటారు కదా. సో ఒకసారి నేను మాట్లాడిద్దాం. సో తను మనకి నాకు కూడా తెలియని విషయాలు షేర్ చేస్తాడు. హాయ్ బ్రో, రాండి కూర్చోండి. హాయ్ బ్రో. ఏం పేరు? కిరణ్ కుమార్. కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్, జస్ట్ కిరణ్ కుమార్. జస్ట్ ఆంధ్రానా తెలంగాణనా? రాయలసీమ. రాయలసీమనా? కొంచెం గట్టిగా మాట్లాడాలి నువ్వు మైక్ లో. రాయలసీమ. రాయలసీమ ఎక్కడ? రాయలసీమలో అది నంద్యాల పక్కన. నంద్యాల? ఓ నైస్. సో నాకు ఇతను ఎలా తెలుసో చెప్పాను కదా, డెమో ఫిలిం త్రూ తెలుసు. నాకు ఇంట్రెస్టింగ్ అబ్బా. నాకు నీ జర్నీ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఎందుకంటే నీకు యాక్టింగ్ అంటే చాలా పిచ్చి. నువ్వు నాతో మాట్లాడిన ప్రతిసారి యాక్టింగ్ గురించే మాట్లాడు. ఏమైనా ఛాన్స్ ఉంటే చెప్పండి, చిన్నదైన బ్రో నేను చేస్తాను అని చెప్పేసి అన్నావు కదా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఏం చేస్తున్నారు? అంటే మీరు సినిమాలకు ఆడిషన్ ఇచ్చారా? సినిమాలకు ఆడిషన్ కొన్నిటికి వెళ్ళా. ఓకే, ఇచ్చా, కొన్నిటికి ఇచ్చా. ఓకే. అంటే అక్కడ రెస్పాన్స్ ఏమని వస్తుంది? రెస్పాండ్ ఏంటంటే చాలా మంది మెంబర్స్ వచ్చింటారు కాబట్టి ఆడిషన్ ఇవ్వడం, వెళ్ళిపోవడం అట్లా జరిగిపోతుంది. ఓకే, ఓకే. నువ్వు కనుక సెలెక్ట్ అయితే వాళ్ళే ఫోన్ చేస్తామని అంటారు. ఓకే, ఓకే. ఇంకా ఎంతమంది సెలెక్ట్ అవుతారు, ఎంతమంది సెలెక్ట్ అవ్వరు అన్నది మనకు తెలియదు. ఓకే. సో కాల్ రావచ్చు రాకపోవచ్చు, అలా ఉంటది. ప్రెజెంట్ ఏం చేస్తున్నావు? అకౌంట్స్ జాబ్ చేస్తున్నాం. జాబ్ చేస్తూ మూవీస్కి ఏమన్నా వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఓకే. అది ఎలా రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తావు? మనకు సండే అనేది ఒకటి వస్తుంది కదా, అప్పుడు కానీ లేదా తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ పిలుస్తారు కదా, కొంచెం చిన్న 1 రోజు 2 రోజులు ఉన్నట్టు ఆఫీస్లో అడిగి లీవ్ తీసుకోవడం అట్లా చేస్తే. అంటే అసలు షూటింగ్ అంత పిచ్చి అక్కడి నుంచి ఇక్కడికి యాక్టర్ అవుదామని వచ్చావా, లేకపోతే వేరే అవుదామని యాక్టర్ అనుకున్నావు? లేదు, యాక్టింగ్ కోసం నంద్యాల నుంచి వచ్చావు అనుకో. మరి ఏమైనా మూవీలో చేసావా? మూవీలో చేయలేదన్న, మామూలుగా మనము జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళాం అంతే. జూనియర్ యాక్టర్. సరే ఇది అడుగుదాము, మరి జాబ్ ఎందుకు చేస్తున్నావు? జూనియర్ యాక్టర్ వెళ్ళొచ్చు కదా, పైసలు వస్తాయి కదా. జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తే ఇందులో 2 రకాలు ఉంటాయి. ఓకే. ఓ ఇంట్రెస్టింగ్. నాన్ కార్డ్, ఓకే, కార్డు హోల్డర్స్. ఓకే. కార్డు హోల్డర్స్కి అది సర్టన్ అమౌంట్ కట్టి తీసుకోవాలి. అది దాని కాస్ట్లీ ఎంత ఉందో మనకు తెలియదు. ఓకే, ఓకే. కార్డు లేకుండా కూడా జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళొచ్చు. ఓకే. అంటే అది డైలీ ఇన్కమ్ మాదిరి ఇస్తారు. ఓకే. మనం అలా కొన్ని రోజులు వెళ్ళినాం, రెగ్యులర్గా వెళ్ళలేదు. కొన్ని రోజుల పాటు వెళ్ళినాము. అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకుని వెళ్తే ఆడిషన్ త్రూ అన్న వెళ్ళాలి, లేదంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అట్లా అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళు ఏమన్నా మా దాంట్లో ఒక చిన్న వేషం ఉంది చేస్తావా కిరణ్ అంటే అప్పుడు వెళ్ళాలి. నైస్ ఇన్ఫర్మేషన్ అబ్బా. సో యాక్టర్ అవుదామని లేకపోతే డైరెక్టర్ అవుదామని వస్తారు కదా, వచ్చిన తర్వాత ఇక్కడ జూనియర్ యాక్టర్గా వెళ్తే ఏదో సర్కిల్ ఏర్పడిద్ది అని చెప్పేసి అనుకుంటారు, లేదా ఎంతో కొంత ఎర్న్ చేయొచ్చు కదా, దాని త్రూ మనం సర్వైవల్ అవ్వచ్చు అనుకుంటాం కదా. బట్ అవి వేస్ట్ అంటావు నువ్వు. అంటే ఐ మీన్ డైరెక్ట్గా ఆడిషన్ ఇవ్వండి, మీరు యాక్టర్ అవుదాం అనుకుని ఆడిషన్ త్రూ వెళ్ళండి. ఆడిషన్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ ప్లస్ యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కొంచెం రెగ్యులర్గా ఉంటే ఓకే, మన రీల్నో లేకపోతే యూట్యూబ్నో చూసి బహుశా ఎవరో ఒకరు, అన్నీ కాదు ఎవరో ఒకరు ఇవ్వచ్చు, బట్ యాక్టివ్గా ఉండాలి మేజర్గా. అట్టయితే మరి నువ్వు నాకు తెలిసి నువ్వు యూట్యూబ్ చేస్తావేమో అనిపిస్తుంది. నీ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏంటబ్బా? నావి మొత్తం 2 ఉన్నాయి. మన 2 ఛానల్స్ అంటే మామూలు విషయం కాదు అన్న. మానిటైజ్ కాలేదు. నువ్వు నాతో ప్రమోషన్కి వచ్చావా, మంచి విషయాలు చెప్పడానికి వచ్చావు వీడియోలో? నా యూట్యూబ్ ఛానల్ ఏం చెప్పాల్సిన అవసరం పేర్లు చెప్పలేవా? పర్లేదు చెప్పొచ్చు. ఒకటి కిరణ్ కుమార్ వ్లాగ్ అని, ఒకటి కిరణ్ కుమార్ వ్లాగ్స్. చూడండి అబ్బా, చూడండి మనోడి వీడియోస్. ఇంకోటి
కిరణ్ కుమార్ 38 అనేది ఒకటి ఉంది. 38 నీ ఏజ్ అయింది కాదు, Okay. అది నా రోల్ నెంబరు డిగ్రీలో బా అలా ఉంచుకున్నాను. ఓకే. సో ఇప్పుడు జూనియర్ యాక్టర్గా వెళ్తూ డబ్బులు సంపాదించవచ్చా, ఇంటికి పంపించవచ్చా? ఎందుకంటే ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్స్ మనం ఎంతో కొంత మనీ పంపించాలి మనం అనుకుంటాం కదా. సో దాని త్రూ మనకు వర్కౌట్ అవుతుందా అంటే నీ ఒపీనియన్ ఏంటి బ్రో? నువ్వు వెళ్ళావు అంటున్నావు, కొన్ని మంత్స్ అయితే వెళ్ళాను అంటున్నావు కదా. అంటే కార్డు హోల్డర్లు ఏమన్నా మిగిలించుకోగలుగుతారేమో. ఓకే. నాన్ కార్డు హోల్డర్స్ కు ఏం మిగిల్చుకోలేరు. కరెక్ట్ ఖర్చుల మట్టుకే ఇప్పుడు వస్తాయి. డైలీ నువ్వు నెలంతా వెళ్తే 4-5 వెళ్తారు కదా, 4-5 ఇంటికి కాదు. వాళ్ళ కార్డు ఉన్నోళ్ళు లేని వాళ్ళు అంటావా? మెజారిటీ ఒక సినిమాలో మెజారిటీ పర్సన్స్ అందరూ కూడా కార్డు లేని వ్యక్తులే ఎక్కువ మంది. ఓకే. కార్డు గల వ్యక్తికి 1000 అట్లా ఇవ్వాలి. ఒక 500-300 మందికి పర్ వ్యక్తికి 1000 ఇస్తాడు ప్రొడ్యూసర్. ఓకే. ఒక్కొక్క వ్యక్తికి 1000 రూపాయలు లేదా 1500 కార్డు ఉంటే ఇవ్వాలి. కానీ 500 ఇంటూ 1500 లేదా 1000 ఎంత అవుతుంది? అవును. మరి ఇప్పుడు అందరు కార్డులు తీసుకోవచ్చు కదా ఎంత చక్క, కానీ ఎక్కువ డబ్బులు ఉంటది. కానీ కార్డు తీసుకున్న వాళ్ళందరినీ సినిమాలకు తీసుకోరు కదా. అందులో కొద్ది మందినే కదా తీసుకునేది. ఒక 30 మందినో 40 మందినో తీసుకుంటాడు. మిగతా మంది కార్డు లేని వాళ్ళే ఎక్కువ జూనియర్ ఆర్టిస్ట్ లో. ఓకే. అంటే ఎలా ఉంటది బ్రో లైఫ్? అంటే 4ంటికి వెళ్తాం, 4ంటికి వెళ్తాం, మళ్ళీ ఎన్నింటికి వస్తాం? అసలు ఏంది అసలు ప్రొసీజర్ ఎలా ఉంటది జూనియర్ యాక్టర్ గా? సరే ఇక్కడ మనం గడ్డ మీదకి వెళ్తాం అబ్బా, వెళ్ళిన తర్వాత స్వీట్ గా చెప్పు అసలు ఎలా ఉంటది అని. సీట్ గా మన కెమెరా వైపు చూస్తూ మన వాళ్ళకి చెప్పు. సూట్ గా సిత్తు లేకుండా చెప్తే జస్ట్ అవగాహన కోసం సినిమా అంటే ఎలా ఉంటది వాటి కోసం ఒక 1 month 2 months వెళ్ళొచ్చు. బట్ నాకు అదే లైఫ్ జూనియర్ ఆర్టిస్ట్ గాని నేను ఏదో సాధించాలా అంటే ఫైనాన్షియల్ గా 100% స్ట్రగుల్ అవుతాం. ఓకే. అంటే ఒక స్టేజ్ దాకా పర్లేదు, ఒక 10,000 దాకా వస్తుంది మంత్లీ. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఒక 10,000 15,000 రావచ్చు. బట్ హైదరాబాద్ లాంటి సిటీలో మనకు ఖచ్చితంగా 10,000 అనేది ఖర్చు అయిపోతుంది. రూమ్ రెంట్, ఫుడ్ అని ఇంకా ఇతర ఖర్చులు 10,000 ఎగిరిపోతాయి. ఇంకా 5,000తో మనం మిగిలించుకుంటాం. అవి కూడా ఇంటికి అలా పంపించేస్తే ఏం ఉండవు. కాబట్టి అది మనం లైఫ్ అని పెట్టుకోవద్దు జూనియర్ ఆర్టిస్ట్గా. జస్ట్ నాలెడ్జ్ కోసం ఎలా ఉంటుంది సినిమా అంటే ఎవరేం చేస్తున్నారని అబ్జర్వ్ చేయడం కోసము కెమెరామెన్ ఎక్కువ టైం కేటాయించొద్దు. జూనియర్ ఆర్టిస్ట్ అయితే ఎక్కువ టైం ఒకవేళ వెళ్ళి నాలెడ్జ్ నీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే నేను ఆర్టిస్ట్గా వెళ్తే బాగుంటుందా, లేకపోతే కెమెరామెన్గా వెళ్తే బాగుంటుందా, లేదంటే ఏడి అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్తే బాగుంటుందా, లేదంటే సెట్ వర్క్ కానీ వీటికి వెళ్తే బాగుంటుందా అనేసి మనకు చిన్న చిన్నగా ఏదైతే బాగుంటుందో మనకు వచ్చేస్తుంది, కొంచెం అర్థం అయిపోతుంది. సో ఆ సినిమాల్లో కానీ లేదా అక్కడ కానీ కొంచెం చిన్నగా మాట్లాడి పరిచయం పెంచుకోవాలి. అక్కడ ఎడిటర్, ఆన్లైన్ ఎడిటర్ కూడా ఉంటాడు, కెమెరామెన్ ఉంటాడు, అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు, అప్పుడప్పుడు డాన్సర్స్ వస్తారు, యాక్టర్స్ కూడా వస్తారు. యాక్టర్స్ దగ్గరికి మనం పోలేకపోవచ్చు, బట్ ఎంతో కొంత పరిచయం అవుతారు. కానీ ఇప్పుడు నువ్వు యాక్టర్ అవుదామని వచ్చావు, అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు, నువ్వు బ్యాక్గ్రౌండ్ ఎక్కడో ఉండిపోతావు. నీకు ఆ బాధ ఏదా? అరే నీ అమ్మ మనం ఎప్పుడు అక్కడికి వెళ్ళేది అని ఒక చిన్న బాధ ఉంటదా? ఉంటది. బట్ ఏంటంటే వాళ్ళు కూడా ఆడిషన్ ఇచ్చో వచ్చింటారు. ఓకే. కొన్ని వందల మంది ఒకటి ఆడిషన్ ఉండి వచ్చింటారు, లేదా సర్కిల్ పరిచయాల ద్వారా వచ్చి ఉండొచ్చు, లేదా రిఫర్ చేసి ఉండొచ్చు. అరే ఈడైతే బాగుంటాడు, పలానా పాత్రకి ఇతను అయితే బాగుంటాడని ఎవరో ఒకరు రిఫర్ చేయించు ఉండొచ్చు. సో అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు 1000 మంది ఉంటారు, అందరి డ్రీమ్స్ ఒకటే. కొంతమందికి అవకాశం ఉంటుంది, కొంతమందికి అవకాశం ఉండదు. బట్ అవకాశం లేని వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా మనకు సోషల్ ప్లాట్ఫామ్ ఉంది, చక్కగా కొంత టైం, మొత్తం టైం కాదు, కొంత టైం సోషల్ ప్లాట్ఫామ్లో ఉపయోగించుకొని ముందుకు రావచ్చు. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం సోషల్ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు బాగా సినిమాలకు కూడా వస్తున్నారు. గుడ్ పాయింట్. దురదృష్టం ఏంటంటే ఆ ఆడిషన్లో అప్పుడు మాత్రం మాకు రీల్స్ పంపించొద్దు అది ఇది అంటారు. ఎండ్ ఆఫ్ ద డే సినిమా చూసినప్పుడు మాత్రం మెజారిటీ పర్సన్స్ వాళ్ళే ఉంటారు. మామూలు పాయింట్ కాదబ్బా ఇది. అది ఒక్కోసారి నాకే ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. ఆడిషన్ అప్పుడు మాత్రం దయచేసి రీల్స్ పెట్టొద్దు అది ఇది పెట్టొద్దు అని అంటారు, కానీ సినిమాకి వెళ్ళినప్పుడు మాత్రము వాళ్ళే ఉంటారు.
చాలా నాలెడ్జ్ ఉందబ్బా. అసలు అలా కనపడవు, చూస్తేనేమో నీ పని నువ్వు చేసుకుంటావు, ఇంట్లోకి వెళ్తావు, రూమ్లోకి వెళ్తావు, తింటావు, పడుకుంటావు, ఆఫీస్. మంచిగా నేర్చుకునే చాలా ఉన్నాయి. యా, అంటే నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డీప్గా వెళ్దాం. అసలు అదే దాన్ని ఏమంటారు, నంద్యాల నుంచి వచ్చారు కదా, అసలు ఆ జర్నీ ఎన్ని సంవత్సరాలు అయింది అవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఆల్రెడీ లెంత్ ఎక్కువైనట్టుంది, ఏమంటావు? నీ ఛానల్ ఏమేంటి? కిరణ్ కుమార్ 38, కిరణ్ కుమార్ వ్లాగ్స్. 38 డిగ్రీ నెంబర్ కాదు అనిపిస్తుంది అబ్బా, ఏదో 11038. అది రోల్ నెంబర్, షార్ట్ కట్లు 38 అని పెట్టుకున్నాం. అదబ్బా, మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం.